Hi everyone, welcome to my channel Nitya Vlogs. Please do subscribe to my channel for more videos. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ అండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ అండ్ ఆలు, మిర్చి అన్నీ తయారు చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వాటర్ యాడ్ చేసి లెమన్ అండ్ బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేయండి, సరిపడా సాల్ట్ వేయండి. నెక్స్ట్ మనం ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి చాలా మంచిగా వేగాలన్నమాట. ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి. మనం ఫస్ట్ పెట్టుకున్న వాటర్ని ఒకసారి కలపండి. ఆనియన్స్ ఇలా అవ్వాలన్నమాట బ్రౌన్ కలర్లో. నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్లో టర్మరిక్ పౌడర్ వేసుకోండి, సరిపడా వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి, సరిపడా వేసుకోండి, అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి, సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులోనే సాజీరా ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కలిపి పెట్టుకున్నానండి, అది వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం కర్డ్ యాడ్ చేయండి, సరిపడా కర్డ్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ఫస్ట్ ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్లో రైస్ యాడ్ చేశానండి. రైస్ వేసేసి ఒక 2-3 టైమ్స్ కలపండి. రైస్ 70% ఉడకాలండి. బిర్యానీ కోసం ఇక్కడ నేను వెడల్పు గిన్నె ఒకటి తీసుకున్నానండి. అందులో జీరా అండ్ షాజీరా యాడ్ చేసుకోండి. ఇందులోనే బిర్యానీ మసాలా కూడా వేసేయండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేయండి. ఒకసారి బాగా కలపండి వెజిటేబుల్స్ అన్నీ. మనం ముందు పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది ఇక్కడ చూడండి అయిపోయింది 70%. నేను రైస్ వాటర్ సపరేట్ చేసానండి. ఇక్కడ మనం ఫస్ట్ చేసుకుంటున్నాం కదండి వెజిటేబుల్స్, అవన్నీ ఒకసారి కలిపేసేయండి. మనం ఉడికించిన రైస్ ఉంది కదండి, అది ఇందులో వేసేయండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేయండి. ఇక్కడ కొరియాండర్ అండ్ మింట్ వేసుకున్నానండి. మూత పెట్టేసుకొని అలా 5-6 మినిట్స్ వదిలేయండి. చూడండి 5-6 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను, రైస్ బాగా ఉడికిపోయింది. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.